హాయ్ బ్రదర్. హాయ్ అండి, చెప్పండి. ఏం చేస్తుంటారు బ్రదర్? మేము ప్రైవేట్ ఎంప్లాయీ అండి. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి పాలన ఎలా ఉంది? ప్రస్తుతానికి బాగుందండి, చాలా బాగుంది. ఇదివరకు ఉన్న పాలన కానీ ఇప్పుడు బాగానే ఉంది. ప్రజలకు కూడా అన్ని అందుబాటులో వస్తున్నాయి. అంటే ఏమేమి పథకాలు వస్తున్నాయి? ఏం పథకాలు వస్తున్నాయి అంటే 40 సంవత్సరాలకి నిన్న వాళ్ళకి చేయూత వస్తుంది. ముసలి వాళ్ళకి కూడా పెన్షన్ బాగానే వస్తుంది, ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు. వాలంటీర్లు అందరూ ప్రతి నెల 1 తారీఖులు ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు. దానివల్ల కూడా ముసలి వాళ్ళు కూడా చాలా బాగున్నారు. స్పందన కూడా బాగానే ఉంది. రైస్ కూడా ప్రతి ఊర్లోకి వస్తుంది కాబట్టి రైస్ ఇంటింటికి తీసుకుంటున్నాం. రైస్ కూడా చాలా బాగుందండి. పథకాలు మాత్రం బాగుంది జగన్ పాలన. అలాగే నవరత్నాల గురించి ఐడియా ఉంది కదా, నవరత్నాల్లో ఏమేమి పథకాలు వస్తున్నాయి ప్రజలందరికీ? ఇప్పుడు అమ్మఒడి కూడా వస్తుంది చిన్నపిల్లలకి, ఇంకా బాగానే వస్తుంది. ఆరోగ్యశ్రీ కూడా బాగానే ఉంది, హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ కూడా బాగానే ఉంటుంది మనకి. మరి నాడు నేడులో స్కూల్లో ఏమైనా డెవలప్మెంట్ చేశారా? చాలా స్కూల్ డెవలప్మెంట్ అయ్యాయి, కొన్ని ఇంకా అవ్వలేదు కానీ అవుతాయి కూడా. అవుతాయని ప్రభుత్వం బాగుంది కాబట్టి అవుతాయి. కొన్ని స్కూల్ బాగుంది, ఎడ్యుకేషన్ పాలకు బాగానే ఉంది. మరి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారా? చెప్తున్నారు. మరి ఇంగ్లీష్ మీడియం చెప్పడం వల్ల పిల్లలకి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి? ఫ్యూచర్లో బెనిఫిట్స్ ఎక్కువ. ఇప్పుడు తెలుగు తర్వాత నెక్స్ట్ ఇంగ్లీషే కాబట్టి ఎక్కడికి వెళ్ళాలని సరే ఇంగ్లీష్ ప్రాపర్ ప్రైవేట్ నీడ్ కాబట్టి ఇంగ్లీష్ బాగుంది, ఇంగ్లీష్ స్కూల్ కూడా. మరి అలాగే నెక్స్ట్ ఇంకా మీ ఊర్లో ఏమైనా అభివృద్ధి పనులు చేశారా? మా ఊర్లో అందరికి పెన్షన్లు బాగా వచ్చేసి ప్రతి పనులు కూడా ఏమన్నా ఇప్పుడు క్యాస్ట్ ఇన్కమ్లు కావాలన్నా సరే, ఏ పెన్షన్ కావాలన్నా ఇన్నాళ్ళు అంటే మండలం తిరిగే వాళ్ళం కాబట్టి ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఊర్లో వాలంటీర్ వచ్చి చూసుకుని వెళ్ళిపోతున్నాడు. ఏది కూడా ప్రతిదీ మనకి ఎక్కడికి వెళ్ళకుంటే ఊర్లోనే చూసుకుంటున్నాడు వాలంటీర్. ఇంకా సచివాలయం కూడా మాకు అందుబాటులో ఉంటున్నారు, స్టాఫ్ కూడా. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఇప్పుడు ప్రస్తుతానికి రూలింగ్ ఉన్న పార్టీ అయితే రావాలనుకుంటున్నామండి. బాగుంది కాబట్టి అభివృద్ధి, నెక్స్ట్ అదే రావాలని కోరుకుంటున్నాం. మరి ఇంతకుముందు ప్రభుత్వ పాలన చూసారు, ఇప్పుడు జగన్ గారు పాలన చూస్తున్నారు. రెండట్లు ఏది కంపేర్ చేస్తే ఏది బాగుంది మీకు? ఇప్పుడు వరకు అంటే ఇది బాగుందండి. ఇప్పుడు నా ప్రభుత్వాలు అంటే చేసాయి కానీ ఇంతలా చేయలేదు కాబట్టి దాన్ని పాల్చలే. మనం ఈ ప్రభుత్వం బాగానే చేస్తుంది, అన్నీ కూడా ప్రజలకు అన్ని అందుబాటులో ఉంటున్నాయి. ఒక ముక్కలో చెప్పాలంటే జగనా చంద్రబాబు? జగన్ అండి.